ఆరగాకరకాయ పులుసు వండుతున్నాను. కావాల్సింది 2 గంటలు నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆరగాకరకాయలు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ ఆరగాకరకాయలు పులుసు పెట్టడానికి రౌండ్గా ముక్కలు కోసుకున్నాను. ఇది ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, మామిడికాయ తురుము, చింతపండు పులుసు పోయకుండా మామిడికాయ తురుముకొని వేసుకుంటున్నాను. అది అల్లం పేస్ట్ కూడా గింజలు, 1 టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. తాలింపు ఇందులో వేస్తున్నాను. గింజలు వేగినాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తాను. కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగింది. ఈ ముక్కలు వేసేస్తున్నాను. ఆరగాకరకాయ ముక్కలు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను ముక్కలు మగ్గడానికి. కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లేదా అరగంటగా ఉండాలి. ముక్కలు కొంచెం మగ్గాలి. ఇంకా పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కొంచెం వేగాలి. రెండు స్పూన్లు కారం, మామిడికాయ తురుము 1 స్పూను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. తక్కువగా తింటాను నేను, అందుకే కొంచెం వేసా. నేను చింతపండు వేస్తారు ఎక్కువ, నేను మామిడికాయతో చేస్తున్నాను. చింతపండు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది చింతపండు పులుసు పోసుకొని కూడా. సాల్ట్ వేస్తున్నాను. దాన్ని కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. సరిపోతుంది. పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను పావు సేరు వేసాను. ధనియాల పొడి వేస్తున్నాను 1 స్పూను. ఒకసారి కలుపుకొని, పులుసుగా కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు చిక్కగా తినాలనుకుంటే కొద్దిగా సేపు ఎగరనేయాలి. కూర అయిపోయింది. కొంచెం పులుసుగానే ఉంచుతున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆరకాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆరకాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.